తల్లికి వందనం పథకానికి ఎవరెవరు అర్హులో వాళ్ళంతా డేటా కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. సో నేను మీకు ఇచ్చిన లింక్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ ముందుగా ఇలా డేటా అయితే వస్తుందన్నమాట. జూన్ 19వ తేదీన మొదటి విడత అయితే వస్తుంది. ఆ తర్వాత రెండవ విడత ఎవరికైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ లిస్ట్ అయితే తీస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మొదటి విడతలో మాక్సిమం డబ్బులు అయితే పడేలాగే చూస్తారనమాట. మీకు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవడం రాకపోయినా ఇంకేదైనా అయితే సరే మన ఆన్లైన్లో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరికైనా తెలియకపోయినట్టయితే వీలైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ అందరికీ యూజ్ అయింది అనుకున్నట్టయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అందరికీ నమస్కారం అండి. తెలుసుకుందాం ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో తల్లికి వందనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థికి తల్లికి వందనం అనే పథకం ద్వారా 13,000 రూపాయలు ఆర్థిక సాయం అయితే కలుగుతుంది. సో ఈ పథకానికి సంబంధించిన గత సంవత్సరం నేను చాలా వీడియోలు అయితే పెట్టడం జరిగింది. అందులో చాలామందికి ఆ వీడియోలు సహాయపడ్డాయి. వాళ్ళకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి, అంటే ఫిర్యాదులు పెట్టుకోవడానికి, వాళ్ళకి డబ్బులు రావడానికి అండ్ ఏమైనా మిస్టేక్స్ చేస్తే వాటిని కరెక్ట్ చేసుకోవడానికి చాలా యూజ్ అయితే అయింది. అండ్ అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నేను మళ్ళీ వీడియోలు అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. సో ఇంకా తల్లికి వందనం గురించి ఫర్దర్గా అన్ని అప్డేట్స్ మన ఛానల్లో పెడుతూ ఉంటాను. సో ఈరోజు వీడియోలో చెప్పాల్సినట్టయితే ఆల్రెడీ తల్లికి వందనం ఎప్పుడు విడుదలవుతుంది అనే దానిపై డేట్ అయితే ఇచ్చారు. జూన్ 19, 2026 ఈ తేదీన మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ అవుతున్నాయి. సో ఇది ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. జూన్ 19 కల్లా మీరు చేయవలసిన పనులు ఏంటి అండ్ మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఆన్లైన్లో మీ డేటా అయితే ఉంది ప్రజెంట్, దాన్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలి, మీరు అన్నిటికీ అర్హులైనా, ఏదైనా మిస్టేక్ ఉందా, సో ఇలాంటివన్నీ డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే కింద సంవత్సరం కూడా గత సంవత్సరం చాలామంది 2025లో గత సంవత్సరం చాలామంది కమెంట్స్ అయితే చేశారు. చాలామందికి అర్హులైనా సరే డబ్బులు అయితే పడలేదు. ఎందుకంటే చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ లింక్ లేకపోవడం వల్ల, లేదంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ NPCI యాక్టివ్ లేకపోవడం వల్ల, సో ఇలాంటి కొన్ని విషయాలు అయితే జరిగినాయి. కొన్ని ఇష్యూస్ వల్ల డబ్బులు అయితే రాలేదు లాస్ట్ ఇయర్. అండ్ తర్వాత గ్రీవెన్స్ పెట్టి ఎలా లేట్ చేసి తర్వాత ఎప్పుడో వచ్చాయి. సో 3వ విడత వరకు వెయిట్ చేసి కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. సో అలాంటి పొరపాట్లు మీరు ఇప్పుడు చేయకండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో అయితే చూడండి. ఎవరికైతే తల్లికి వందనం అర్హులు ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి, స్టూడెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్కి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోలో వచ్చేసరికి నేను మీకు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలి, స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, అసలు వెబ్సైట్ లింక్ ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ముందుగా మన డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే కమెంట్ బాక్స్ లేదా డిస్క్రిప్షన్లో క్లిక్ చేయండి ఈ వీడియోకి. సో అక్కడ క్లిక్ చేసినట్టయితే మీకు ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్టయితే ఆ లింక్ దగ్గర నేను మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇలా ఈ స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ఇలా మీకు స్క్రీన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ స్కీమ్ ఉంటుంది. సో స్కీమ్ మీద మీ తల్లికి వందనం అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఇయర్ అని ఉంటుంది, 2026, 27 క్లిక్ చేయండి. ఆ తర్వాత సెర్చ్ బై, ఇక్కడ మీరు మదర్ తాలూకు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టచ్చు, ఫాదర్ కొట్టచ్చు, లేదా గార్డియన్ ఎవరైనా ఉంటే వాళ్ళది కొట్టచ్చు, లేదంటే స్టూడెంట్ తాలూకు ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టచ్చు. సో ఇలా క్లిక్ చేశాక ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశాక OTP అయితే వస్తుంది మీకు. సో ఇలా ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టిన తర్వాత గెట్ OTP అని క్లిక్ చేసినట్టయితే సో ఇలా OTP అయితే వస్తుంది వాళ్ళకి. అండ్ ఇక్కడ ఉన్న క్యాప్చా నెంబర్ వాళ్ళు క్లిక్ చేయండి ఇక్కడ. సో ఇలా డేటా అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, పలానా ఈ స్టూడెంట్ అనేవాళ్ళు పలానా గ్రామం, పలానా మండలం, సో ఈ డిస్ట్రిక్ట్లో సంబంధించిన ఈ స్టూడెంట్ సో ఎలిజిబుల్ అనమాట. సో ఇది ఇలా మీరు ఆన్లైన్లో స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇలా వెళ్ళినప్పుడు మీకు తాలూకా అర్హతలు ఏంటో క్లియర్గా చెప్తాను చూడండి. సో ముందుగా ఈ సంవత్సరం 2026లో 78 లక్షల మందికి, 78 లక్షల విద్యార్థులందరికీ కూడా ఈ పథకం అయితే అర్హులు అనమాట. అంటే వీళ్ళందరికీ డబ్బులు అయితే జమ అవుతాయి. సో 78 లక్షల మంది కౌంట్ అయితే ఈ సంవత్సరం. అండ్ విషయాన్ని వచ్చేసరికి అర్హత ప్రమాణాలు వచ్చేసరికి ముందుగా ఇన్కమ్ ట్యాక్స్. మీ తాలూకా కుటుంబంలో ఎవరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి ఉండకూడదు. ఇది మొదట నియమం అనమాట. సో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైనా పే చేసిన వాళ్ళైతే వాళ్ళకు ఈ స్కీము ఎలిజిబిలిటీ అవ్వదు. సో ఇది మొదటిది. అండ్ రెండోది వచ్చేసరికి డ్రై ల్యాండ్, అంటే మెట్ట భూమి మీకు 10 ఎకరాల కన్నా తక్కువ అయితే ఉండాలి మెట్ట భూమి అనేది. సో ఇది రెండో ప్రమాణం అనమాట. అండ్ థర్డ్ది వెట్ ల్యాండ్ అంటే దీన్ని మనం తడి భూమి అంటాము. సో ఈ తడి భూమి అనేది 3 ఎకరాల కన్నా ఖచ్చితంగా తక్కువే ఉండాలి. సో ఇది అండ్ మీరు ఇక్కడ నేను క్లియర్గా ఇస్తాను అనమాట. సో చూడండి. సో అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి 4-వీలర్, అంటే మీకు కార్ కానీ లైక్ ఇలాంటి 4-వీలర్ సంబంధించిన ట్రావెలింగ్ వెహికల్స్ అయితే ఉండకూడదు. సో ఇది
ఫోర్త్ వన్. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి అర్బన్ ప్రాపర్టీ. అర్బన్ ప్రాపర్టీ అంటే రూరల్ ఏరియాస్లో కాకుండా అర్బన్ ఏరియాస్లో, లైక్ మన వైజాగ్, విజయవాడ, లైక్ ఇలాంటి అర్బన్ ఏరియాస్లో మీకు స్క్వేర్ ఫీట్ అనేది, అంటే మీ తాలూకా ల్యాండ్ అనేది 1000 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ ఉండాలి. అంటే 1000 స్క్వేర్ ఫీట్స్ కన్నా తక్కువ అయితే ఉండాలి. సో ఇది నెక్స్ట్ వన్ అనమాట. అండ్ ఆ తర్వాత మీ ఇంట్లో ఎవరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉండకూడదు. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళకి ఈ పథకం అనేది అర్హుల్లోకి రాదు. సో ఈ పనికిరాదు అనమాట ఈ పథకం. సో ఇది అన్ని ప్రమాణాలు అయితే సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. మొదటిది ఇన్కమ్ ట్యాక్స్, రెండవది డ్రై ల్యాండ్ అంటే మెట్ట భూమి, తర్వాత వెట్ ల్యాండ్ అంటే తడి భూమి, తర్వాత కారు ఇలాంటివి ఉండకూడదు, 4 వీలర్స్. అండ్ ఆ తర్వాత కరెంట్ బిల్ చెప్పడం మర్చిపోయా. కరెంట్ బిల్ మీకు 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాలి. సో ఎనర్జీ రిసోర్సెస్ ఏదైనా సరే 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే ఉండాలి. సో ఇది నెక్స్ట్ థింగ్ అనమాట. సో అండ్ అర్బన్ ప్రాపర్టీ అండ్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, ఆ గవర్నమెంట్ టీచర్స్ కానీ అయ్యి ఉండకూడదు. సో ఇది ఈ 7 ప్రమాణాలు మీరు సరిగ్గా చూసుకోండి. అండ్ ఈ ప్రమాణాలు మీకు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నా కూడా కొన్నిసార్లు డబ్బులు అయితే రావడం లేట్ అవ్వచ్చు అండ్ వెయిట్ చేయొచ్చు, టైం పట్టచ్చు. సో అది కాకుండా మీ ఆధార్ అండ్ బ్యాంక్ అకౌంట్ కూడా స్టేటస్ అంటే లింక్ అయ్యి ఉందా లేదో చెక్ చేసుకోండి. సో అది ముందుగా ఇప్పుడే చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఎన్పిసిఐ యాక్టివ్గా ఉంచుకోండి మీ బ్యాంక్ అకౌంట్కి. సో మీరు లేదనుకుంటే మీరు పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంది కదా, సో పోస్ట్ బ్యాంక్ అకౌంట్ అయినా ఇచ్చుకోవచ్చు, ఇండియా పోస్ట్ బ్యాంక్ అకౌంట్. సో అదైతే ఎన్పిసిఐ యాక్టివ్గా అవుతుంది, సో ఫాస్ట్గా అవుతుంది అనమాట. సో ఇది నా సజెషన్ అనమాట. లాస్ట్ ఇయర్ చాలామంది పోస్ట్ బ్యాంక్ అయితే పెట్టారు. సో పోస్ట్ బ్యాంక్ పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా డబ్బులు అయితే పడ్డాయి. సో మ్యాక్సిమం అమౌంట్ అయితే పడినాయి. సో ఇదండి ఈ విషయం ఈరోజు వీడియోలో. అండ్ ఈ తల్లికి వందనం స్కీమ్ గురించి ఇంకా నేను ఫర్దర్గా వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను. అండ్ ఆల్రెడీ చెప్పాను కదా, జూన్ 19వ తేదీన మొదటి విడత అయితే వస్తుంది. ఆ తర్వాత రెండవ విడత ఎవరికైతే ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ లిస్ట్ అయితే తీస్తారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఈ మొదటి విడతలో మ్యాక్సిమం డబ్బులు అయితే పడేలాగే చూస్తారనమాట. సో దీని వరకు ఏదైనా మీ ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకోవడం రాకపోయినా ఇంకేదైనా అయితే సరే మన ఆన్లైన్లో ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఎవరికైనా తెలియకపోయినట్టయితే. అండ్ మీ ఊర్లో ఉన్న సచివాలయంకి అయితే కలవండి, వెళ్ళాక వాళ్ళు చెక్ చేస్తారనమాట మీ ఆన్లైన్ స్టేటస్ అనేది ఏంటని చెప్పి, సో మీకు ఇష్యూ ఎక్కడ ఉందా అని చెప్పి. సో ఇది గైస్ ఇప్పుడే చేయండి ఈ పని అయితే. ఇంకా ఈ పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో అండ్ ఫర్దర్గా నేను ప్రతి ఒక్క డీటెయిల్స్ పెడుతూ ఉంటాను. అండ్ మన ఛానల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, వీలైతే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీ అందరికీ యూజ్ అయింది అనుకున్నట్టయితే పక్కాగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.